యూట్యూబ్ వీక్షక మహాశయులకు నమస్సులు. నా పేరు డాక్టర్ కొయ్య శ్రీనివాసులు. తాయి సూర్యనారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు చర్చించబోయే అంశము దిక్కులు, మూలలు, అష్టదిక్పాలకులు. ఈరోజు మనం చర్చించే అంశము భారతీయ సమాజంలో ప్రజలు ఏ అంశాన్నైనా అష్టదిక్కులతో ముడిపెట్టి మాట్లాడడం మనం చూస్తూనే ఉంటాం. మనకు ఈరోజు విద్యార్థులు బీటెక్ చదువుతున్నా కూడా, హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నప్పుడు కూడా వారికి మనకున్నటువంటి దిక్కులు కూడా కొన్ని విషయాలు తెలియదు. దిక్కులు, వాటి మూలలు అంటేనే కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు విద్యార్థులతో పాటు చాలామందికి విషయం తెలుసు. కానీ కొంతమంది వాయువు ఏదో, నైరుతి ఏదో, ఆగ్నేయం ఏదో, ఈశాన్యం ఏదో కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. కాబట్టి విద్యార్థులలో జ్ఞానాన్ని పెంచడం కోసము ఈ యొక్క అంశాన్ని చర్చిస్తున్నాను. కాబట్టి యూట్యూబ్ వీక్షకులారా, మీకు విషయం తెలిసింటే పక్కవారికి ఈ అంశాన్ని ఫార్వర్డ్ చేయండి, మీ పిల్లలకు నేర్పించండి. దానికోసము దిక్కులు, మూలలు, అష్టదిక్పాలకునేటువంటి అంశాన్ని ఈరోజు చర్చిద్దాం. కాబట్టి యూట్యూబ్ వీక్షకులారా, మీలో చాలామంది ఈ విషయం తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. తెలిసి ఉంటే వినండి, ఒక లైక్ చేయండి. తెలియకపోతే మీరు తెలుసుకోవడంతో పాటు ఇతరులకు ఫార్వర్డ్ చేయండి. చూడండి, మనకు తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర అనేటువంటి 4 దిక్కులతో పాటు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు అనేటువంటి మూలను కలిపి అష్టదిక్కులు అంటాం. ఈ అష్టదిక్కులకు కూడా భారతీయ సంస్కృతిలో ఒక్కో దిక్కుకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉంటాడు. హిందూ సమాజంలో హిందూ సంప్రదాయంలో కానీ, భారతీయ సంప్రదాయంలో దిక్కులను పాలించేవారు దిక్పాలకులు అని అర్థం. 8 దిక్కులకు 8 మంది దేవతలు ఉన్నారు. వారి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. దిక్కులన్నా దిశలన్నా ఒకటే అర్థము. చూడండి, కానీ మనం దిక్కులంటే తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం. అదేవిధంగా మనము తూర్పు, మనకు దక్షిణం, ఆ మూలం రెండూ కలిసేటువంటి ఆ మూలను ఏమంటామంటే మనం ఆగ్నేయం అంటాం. అదేవిధంగా మనము దక్షిణము, పడమట కలిసేటువంటి మూలను ఏమంటాము? నైరుతి అంటాం. అదేవిధంగా పడమర, ఉత్తరం కలిసే మూలను ఏమంటామంటే వాయువు అంటాం. అదేవిధంగా ఉత్తరము, తూర్పు కలిసే మూలను ఏమంటామంటే ఈశాన్యం అంటాం. చూడండి, ఆగ్నేయాన్ని ఆంగ్లంలో సౌత్ ఈస్ట్ అంటాం. సౌత్ ఈస్ట్, లేకుంటే ఈస్ట్ సౌత్ కూడా అనొచ్చు. ఏదో విధంగా నైరుతిని ఏమంటాము? సౌత్ వెస్ట్. వాయువు అని ఏమంటాము? నార్త్ వెస్ట్. ఈశాన్యం ఏమంటాము? నార్త్ ఈస్ట్ అంటాం. ఈ దిక్కులు, మూలలు మనకు భారతీయ సంస్కృతిలో వాస్తుశాస్త్రానికి, జ్యోతిష్యానికి ప్రమాణం. మన భారతీయ సంస్కృతిలో ఈ దిక్కులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందువుల ఆచార వ్యవహారాల్లో కూడా ఈ అష్టదిక్కులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ అష్టదిక్కులను పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరు? చూడండి, తూర్పు ఉంది. ఈ తూర్పు దిక్కుకు దిక్పాలకుడు ఆ దిక్కును పరిపాలించేటువంటి వాడెవరు? ఇంద్రుడు, అత్యంత ఉన్నతుడు. చూడండి, తూర్పు దిక్కును పాలించేవాడెవరు? ఇంద్రుడు. ఆయన భార్య పేరు శచీదేవి. ఆయన ఆయుధం వచ్చి వజ్రాయుధం. ఆయన తూర్పు దిక్కుగా రాజ్యాన్ని, ఆ తూర్పు దిక్కును పరిపాలించేటువంటి వాడైన. కాబట్టి ఆ తూర్పు దిక్కులో అమరావతి అనేటువంటి నగరాన్ని రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఆ తూర్పు దిక్కుకు అధిపతి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా హిందూ దేవతల్లో అందరికీ వారి తగ్గట్టుగా వాహనాలు ఉంటాయి. ఇంద్రుడు దేవతలకు రాజు.
అంటే మీ అమరావతి అనేది అది ఒక రకంగా అదేమి స్వర్గం లాంటిది. కాబట్టి ఆయన యొక్క వాహనం వచ్చి ఐరావతం. ఆయన భార్య పేరు శచీదేవి. ఆయన ఆయుధం వజ్రాయుధం అని చూడండి. తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు అని చెప్పి మనము తెలుసుకున్నాం. ఇప్పుడు మరో దిక్కు పక్కన తూర్పుకి ఎదురుగా ఏముంది? పడమర ఉంది. పడమట పశ్చిమ చూడండి. దీనికి అధిపతి వరుణుడు. వరుణుడు అంటే వర్షాధిపతి. ఆయన భార్య పేరు వచ్చే కాళికాదేవి. ఆయన ఆయుధం పాశం. ఆయన చేతిలో ఏముంటుంది? పాశం ఉంటుంది. పాశం అంటే ఒక కొరడా లాంటిది, అది ఒక పాశం ఉంటుంది. అదేవిధంగా ఆయన నివసించేటువంటి పట్టణం ఏంది? శ్రద్ధావతి. పడమటి దిక్కుగా శ్రద్ధావతిని రాజధాని చేసుకొని పరిపాలించేటువంటి వాడు. ఆయన వాహనం వచ్చి మకరము. మకరం అంటే మొసలి చూడండి. ఈ విధంగా వరుణు యొక్క భార్య పేరు ఏం పేరు? కాళికాదేవి. ఈ విధంగా పడమటి దిక్కుకు అధిపతి వరుణుడు. ఇది కూడా ఒక రకం జనరల్ నాలెడ్జ్. మనం ఏదన్నా సివిల్స్లో కానీ ఈ విధంగా గ్రూప్ 1లో కానీ ఇటువంటి చిన్న విషయాలు అడిగినప్పుడు మనం ఆ దిక్కుకు అధిపతి అంటే నో తెలుసకూడదు. కాబట్టి విషయాన్ని ఏ అంశాన్నైనా సరే ఈ సాధారణ పరిజ్ఞానమే. కాబట్టి ఆ తర్వాత మనము తూర్పు, పడమర, ఉత్తరం చూద్దాం. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. కుబేరుని భార్య పేరేమి? చిత్రలేఖ. ఆయన ఆయుధం పేరు వచ్చి ఖడ్గం. ఆయన ఆయుధం ఏది? ఖడ్గం అంటే కత్తి, ఖడ్గం. ఆయన నివసించేటువంటి పట్టణం అంటే ఆయన రాజధానిగా చేసుకున్నటువంటి ఊరు ఏంటిది? అలకాపురి. ఉత్తర దిశగా ఉంటుంది. కుబేరుడు అంటేనే ధనానికి అధిపతి. ఆయన ధనం అనేది జాస్తిగా ఉంటుంది, దండిగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధనానికి అధిపతి అయినటువంటి ఆ కుబేరుని పట్టణం అలకాపురి పట్టణం. ఆయన భార్య పేరు చిత్రలేఖ అని చెప్పుకున్నాము. అదేవిధంగా ప్రతి దిక్పాలకునికి కూడా ఒక వాహనం ఉంటుంది. ఈయన కూడా తెల్లని గుర్రం. ఈయన యొక్క వాహనం పేరు తెల్లని గుర్రం, శ్వేతాశ్వం అంటాం. శ్వేత అనేమి సంస్కృతంలో తెల్లని, అశ్వం అంటే సంస్కృతంలో, తెలుగులో గుర్రము, సంస్కృతంలో అశ్వము అని. తెల్లని గుర్రం అంట చూడండి. అదేవిధంగా ఉత్తరానికి ఎదురుగా ఉన్నటువంటిది ఏది? దక్షిణం. దక్షిణానికి అధిపతి యముడు. దక్షిణానికి అధిపతి ఎవరు? యముడు. ఆయన భార్య పేరేమే శ్యామలాదేవి. ఆయన యొక్క వాహనం వచ్చి మహిషము. మహిషం అంటే దున్నపోతు. కాబట్టి ఆయన ఆయుధం కూడా కాలపాశం. కాలపాశం పట్టింటాడు యముడు యొక్క కాలపాశం. ఈ విధంగా జీవుల యొక్క ప్రాణాన్ని ఆ యొక్క కాలపాశంలో తీసుకుని వెళ్ళేటువంటి వాడు. ఆయన యొక్క రాజధాని సంయమని. అది దక్షిణ దిశగా ఉంటుంది, సంయమని. కాబట్టి ఈ విధంగా దక్షిణ దిక్కుకు అధిపతి వచ్చి యముడు. ఇప్పుడు తెలుసుకున్నాం తూర్పుకు ఇంద్రుడని, మనము పడమరకు వరుణుడని, ఉత్తరానికి కుబేరుడని, అదేవిధంగా దక్షిణానికి యముడని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకో 4 మూలలు ఉన్నాయి. ఆ మూలకు అధిపతులు ఎవరు చూద్దాం. మనకు తూర్పుకు దక్షిణానికి 2 కలిసేటువంటి మూలను ఏమంటామంటే ఆగ్నేయం అంటాం. ఈ ఆగ్నేయానికి అధిపతి ఎవరంటే అగ్ని. చూడండి, వాస్తులో ఎవరైనా సరే వంటగదిని ఈ ఆగ్నేయంలోనే ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే అగ్ని మండుతూ ఉండాలి. అంతేగాని ఈ యొక్క మనం వంటగదిని ఎత్తుకొని పోయేసి ఏ నైరుతిలోనో, ఈశాన్యంలోనో, వాయువులోనో ఎవరు పెట్టరు. ఖచ్చితంగా మన యొక్క భారతీయ సంస్కృతిలో ప్రతి ఒక్కరూ కూడా ఆగ్నేయంలోనే మనకు ఈ యొక్క వంటగది ఉంటుంది. కాబట్టి అగ్ని మండుతుండేటువంటిది. ఆయన భార్య పేరు వచ్చి స్వాహాదేవి. చూడండి, స్వాహ అంటే అంతా ఇది చేశాడు. అగ్ని మండుకుంటేమి ఆయన భార్య పేరేమి స్వాహాదేవి. అతని ఆయుధం పేరేమి శక్తి. ఆయన రాజధాని ఏది? తేజోవతి నగరము. చూడండి, తేజస్తో కూడినటువంటి అగ్ని మండితే ఎలా ఉంటుందో దాని తేజోవతి నగరం అంట. ఆయన వాహనం పొట్టేలు. చూసినాం కదా, పొట్టేలు అంటే తగరు పొట్టేలు. కాబట్టి ఈ పొట్లే అనేది ఈ యొక్క ఆయన యొక్క అగ్ని యొక్క వాహనము, ఆ దిక్పాలని వాహనము. చూడండి, ఆ తర్వాత మనకు నైరుతి దిక్కుకు అధిపతి ఎవరు? నిరుతి. ఆయన భార్య పేరేం పేరు? దీర్ఘావతి దేవి. ఆయన నిరుతి యొక్క భార్య. ఆయన
కుంతము అనేటువంటి ఆయుధాన్ని ఎప్పుడు కూడా కుంతము చూడండి. కుంతం అంటే మనకు ఈ ఏనుగులను అదుపు చేయడానికి కుంతం అనేటువంటి ఆయుధాన్ని వాడతారు. అలాగా ఆయన నివసించేటువంటి ఆయన్ని రాజధానిగా చేసుకుంటే పరిపాలనా నగరం ఏంది? కృష్ణాంగము అంటారు. ఈ యొక్క కృష్ణాంగ అనేటువంటి రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తుంటాడు. ఆయన వాహనం వచ్చే నరుడు. నరుని పైన ఎక్కి తిరుగుతూ ఉంటాడు. ఆయన వాహనం వచ్చే నరుడు. ఇది ఒక్కటి విచిత్రంగా ఉంది. అందరూ జంతువులను అధిరోహిస్తే ఈ నిరుతి మాత్రము నరుని భుజాలపైన ఊరేగుతూ ఉంటాడు. ఈ విధంగా మనకు వాయువం అంటే మనకు ఈ నార్త్కు వెస్ట్కు ఉన్నటువంటిది, అంటే పడమట ఉత్తరము కలిసేటువంటి మూలది. కాబట్టి ఈ వాయువు మూలానికి అధిపతి వాయువు. ఈయన భార్య పేరు అంజనాదేవి. మనకు అంజనాదేవి అంటే ఎవరు గుర్తొస్తారు? మనకు హనుమంతుడు. అంజనాదేవి వాయుదేవుల పుత్రుడు ఎవరు? హనుమంతుడు. చూడండి, ఈయన యొక్క వాహనం వచ్చి లేడి అంటే జింక. ఈయన యొక్క ఆయుధం పేరు వచ్చి ధ్వజస్తంభం అంటాం కదా. ధ్వజం అనేది ఈయన యొక్క అతిపెద్ద ధ్వజం ఈయన యొక్క పెద్ద స్తంభం లాంటి అతిపెద్దదైనటువంటి ఆయుధం ఉంటుందండి, ధ్వజం ఉంటుందంట. కాబట్టి ఈ విధంగా అదేవిధంగా ఆయన యొక్క రాజధాని గంధవతిని రాజధానిగా చేసుకొని వాయువులలో పరిపాలించేటువంటి వాడాయన. కాబట్టి ఈ విధంగా వాయువు యొక్క భార్య పేరు అంజనాదేవిని, ఆయన వాహనము జింకని, అతని ఆయుధం ధ్వజమని, ఆయన రాజధాని గంధవతి అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనకు ఈశాన్యం. ఇది అత్యంత ప్రత్యేకమైనది, అత్యంత విశిష్టమైనది. భారతీయ సంప్రదాయంలో, భారతీయ సంస్కృతిలో ఈశాన్య దిక్కుకు ఎంతో విశిష్టత ఉంది, అత్యుత్తమైనటువంటిది. దీని యొక్క దిక్పాలకుని పేరు శివుడు. చూడండి, మహేశ్వరుడు. ఆయన భార్య పేరు పార్వతీదేవి. ఆయన వాహనం వచ్చి వృషభము అంటే ఎద్దు. చూడండి, అతనికి ఉన్నటువంటి ఆయుధం ఏది? అందరికీ తెలిసినటువంటిదే, త్రిశూలాన్ని ధరించేవాడు. ఆయన నివసించే పట్టణం ఏంటి? కైలాసగిరి. కైలాసాన్ని రాజధాని చేసుకుని కైలాసం అనే దాంట్లో నివసిస్తాడంట. ఆ నివసించేటువంటి కైలాసం అతని పట్టణం అంట. కాబట్టి ఈ విధంగా 8 దిక్కులకు 8 మంది అధిపతులు ఉన్నారు. కాబట్టి 4 దిక్కులు 4 మూలలు అయినా 8 దిక్కులు అంటారు మనం. కాబట్టి అష్టదిక్పాలకులు అనేటువంటి పేరు ఉంది. ఈ విధంగా 4 దిక్కులు 4 మూలలు, వీటికి అధిపతులు అష్టదిక్పాలకులు. దిక్కులన్నా దిశలన్నా ఒకటే అర్థం. అదేవిధంగా దశ దిశలో ఉన్నటువంటి ఒక అర్థం కూడా ఉంది. దశ దిశలో అంటే ఈ దశ 8 దిక్కులు వచ్చేసినాయి. 9, 10 9వ వచ్చి భూమి, 10వది వచ్చి ఆకాశం. కాబట్టి ఈ దశ దిశల్లో భూమికి అధిపతి ఎవరు? భూమాత. అదే ఆకాశానికి అధిపతి ఎవరు? ఆయనే మనము నీలమేఘశ్యాము అనేటువంటి మహావిష్ణువు అంటే భగవంతుడు అర్థం. కాబట్టి 8 దిక్కులకు 8 మంది అధిపతులు ఉన్నారు. అదేవిధంగా దశ దిశలు అంటే భూమికి ఆకాశానికి. ఈ విధంగా మనకు దశ దిశలు అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యార్థులారా, యూట్యూబ్ వీక్షకులారా, ఈ విధంగా మనము ఒక సాధారణ పరిజ్ఞానమే మామూలుగా భారతదేశ పటాన్ని చూస్తే పటము పైన మనకు కనపడేటువంటిది ఉత్తర దిక్కు, కిందట ఉన్నది దక్షిణ దిక్కు. మనకు ఇదే విధంగా ఎడమ వైపు ఉన్నది పశ్చిమ దిక్కు, కుడివైపు ఉన్నది తూర్పు దిక్కు. ఈ విధంగా వాటికి మూలలు మధ్యలో మన యారో మార్కులు తీసుకుంటే మనకు వచ్చేస్తాయి. సులభంగా మనము వీటిని గుర్తించవచ్చు. కాబట్టి మనకు తూర్పుకు, అదేవిధంగా మనకు దక్షిణానికి ఉన్నటువంటి మూలను మనము ఆగ్నేయమని, అదేవిధంగా మనము దక్షిణానికి పడమరకు ఉన్నటువంటి మూల నైరుతి అని, అదేవిధంగా పడమరకు మనకు ఉత్తరానికి ఉన్నటువంటి మూలను వాయువమని, వాయువానికి తూర్పుకు ఉన్నటువంటి మూలను మనము ఈశాన్యం అంటాం. కాబట్టి దిక్కుల్లో కూడా మనకు తూర్పు దిక్కుకు ఉత్తర దిక్కుకు అవి ఉచ్చమైనవి అంటే చాలా ఉత్కృష్టమైనవి. అదేవిధంగా మనకు ఈ పడమటను దక్షిణానికి నీచమైనవిగా మనవారు పరిగణిస్తారు. అదేవిధంగా మనము ఈ విధంగా ప్రతి దిక్కు కూడా వీటిలో ఈశాన్యానికి ఎంతో పేరుంది. అందుకే
గృహాలు నిర్మించుకునేటప్పుడు తూర్పు ముఖంగాను, అదే ఉత్తరముఖంగా ఉన్నటువంటి ఏమి ఆ, ఉత్తరముఖంగా ఉన్నటువంటి ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి భారతీయ సంస్కృతిలో ఈ దిక్కులు మూలలు వాటికి అధిపతులు అష్టదిక్పాలకుల గురించి ఈరోజు మనము చర్చించుకున్నాము. వీటిని మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కూడా డిస్లైక్ చేసినా పర్వాలేదు. కాబట్టి యూట్యూబ్ వీక్షకులారా మీరు ఏమి ఇతరులకు కూడా వీటిని ఫార్వర్డ్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. శుభం భూయాత్.